తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సంఘాలను పునరుద్ధరించామని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. 600 ఆర్టీసీ బస్సులకు మహిళలు యజమానులను చేశామని, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు గ్రహణం పట్టినట్టుగా కొంతకాలము చాలామంది ఎలాంటి సహాయం లేక ఆదరణ లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే మొట్టమొదట మళ్ళీ మహిళా సంఘాలను పునరుద్ధరించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఈరోజు కొత్త సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ ఈ సంఘాలకు అవసరమైన బ్యాంక్ లింకేజ్లతో పాటు ఇతర వ్యాపార నైపుణ్యాన్ని కూడా నేర్పాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను మా సీతక్కతో విజ్ఞప్తి చేసిన, అక్క, కోటి మందిని తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది. ఇది మాటలతో కాకుండా ఇంతకుముందు ఆడబిడ్డలు చెప్పిండ్రు, అమ్మ ఆదర్శ పాఠశాల మాకే ఇచ్చిండ్రు, అదేవిధంగా బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మాకే ఇచ్చిండ్రు. ఈరోజు ఐకేపీ కేంద్రాలు మీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. పెట్రోల్ బంకులు ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆర్టీసీలో బస్సులు గతంలో ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బస్సులు కొని కిరాయికి ఇచ్చేది ఆర్టీసీకి. ఈరోజు మహిళా సంఘాల నుంచి ఆర్టీసీ బస్సులు కొనడానికి అన్ని రకాల సహకారం అందించి 600 ఆర్టీసీ బస్సులు ఈరోజు మహిళా సమైక్య వాళ్ళ ఆర్టీసీకి ఈరోజు కిరాయికి నడిపే పరిస్థితి వచ్చిందంటే 600 బస్సుల యజమానులను ఈరోజు ఆడబిడ్డల్ని తయారు చేసినాం. ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు. రూరల్ అర్బన్ లేదు. తెలంగాణలో మహిళల ఒక్కటే. కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము, లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు. మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే. దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? మా నారాయణపేట, మక్తల్ నుంచో, లేకపోతే దేవరకద్ర నుంచో, కొడంగల్ నుంచో, లేకపోతే కల్వకుర్తి, అచ్చంపేట నుంచో, మక్తల్ నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు ఉన్నా మన చుట్టాలే కదా, మనోళ్ళే కదా, ఎవరైనా ఇక్కడైనా అక్కడైనా. అందుకే ఇప్పుడు అర్బన్ వేరు, పట్టణ ప్రాంతాలు వేరు, గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాలు కానీ గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే.